అందరికీ షాలోం వందనాలు. ప్రత్యేకమైనటువంటి చూస్తున్న వారందరికీ, మందిరంలో కూర్చున్న వారందరికీ మరొకసారి మీ అందరికీ పరమ తండ్రి ఆశ్వామిస్య నామమున ప్రత్యేకమైనటువంటి షాలోం. ముఖ్యం ఏంటంటే ఈరోజు మనందరము చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాము. కానీ వింటున్నారు మీరు, ఎవరు కామెంట్ చేస్తున్నారో లేదో, ఎంతమంది పూర్తిగా వింటున్నారు, ఎంతమంది పూర్తిగా వింటలేదో అది నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, వాక్యమును గ్రహించువారు జ్ఞానులు, వాక్యమును వినువారు శ్రేష్ఠులు. ఆయన బిడ్డలాట. నా స్వరము నా పిల్లలు వింటారు, అంతే తప్ప మరొకటి కాదు. ఆయన ఎంతే కదా సందర్భం అనుకొని వదిలేసేటువంటి ఆలోచన ఎంత మాత్రం మన విశ్వాసాలకు ఉండకూడదు. మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రాముఖ్యం ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి? అదేవిధంగా విశ్వాసములో వాక్యపు వెలుగు. విశ్వాసములో వాక్యపు వెలుగు. విశ్వాసులు ఏమై ఉన్నారట చూద్దాం. విశ్వాసములో ఎన్ని రకాలైనటువంటి యొక్క విశ్వాసం ఉందో, విశ్వాసములో ఏమేమై విశ్వాసమై ఉన్నారో, విశ్వాసములో ఎవరు ఏం చేస్తున్నారో, కొన్ని విషయాలు ఇక్కడ 10 రకాలైనటువంటి విశ్వాసం గురించి కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రాముఖ్యం ఏంటంటే బాగా గమనించాలి. ఇక్కడ ప్రతి విషయమును కూడా ఒకటి ఏంటంటే బాగా ఆలోచించుదాం. ఒకటి. రెండవది ఏంటంటే చదువుదాం. మూడవది ఏంటంటే గ్రహించుదాం. నాలుగవది ఏంటంటే అమ్మడిద్దాం. అంతకు మించి మిమ్మల్ని నేనేం కోరట్లేదు, అదొకటి చాలు. అందుకొరకు ద్వితీయోపదేశ కాండము చూసారమ్మా, 32వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము చూసావమ్మా. 20 వచనం చదువుకున్నాయి. నేను చదువుతున్నా ఏనండి, మీరు నేను చదువుతున్నాను ఏనమండి. ఆయన ఎట్లా కొనెను. ఎవరైనా అంటున్నాడు, గమనించాలి ఇక్కడ. ఆయన ఇట్లా అనుకునేను, నేను వారికి విముక్తుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదాను. వారు మూర్ఖచిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలంట. అంతేనమ్మా? విశ్వాసము లేని పిల్లలంట. మరి విశ్వాసము గల పిల్లలు ఎవరు? మరి ఇప్పుడు ఇక్కడ మనం బాగా ప్రతిదిగా కూడా మనము గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. ప్రాముఖ్యంగా ఇక్కడ చూడవలసినటువంటి మాట, నేర్చుకోవలసినటువంటి మాట, ప్రతిదిగా కూడా బైబిల్ అనుసారంగా మనము వెళ్ళవలసినటువంటి విషయం ఉందన్న సంగతి మనము మర్చిపోవద్దని మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అందుకొరకే ఇక్కడ ఏం చెప్పాడు ఇక్కడ అమ్మ? ఏం చెప్పాడు ఇక్కడ అమ్మా? ఇక్కడ ఏమండో ఎస్, అదే విధంగా చెప్పినటువంటి మాట. ఇట్లా ఏమని? వారికి అంట, నేను వారికి విముక్తుడనై, అంటే విననటువంటి వారై ఉన్నారట. ఏంటికి విననటువంటి వారు? ప్రార్థన చేస్తే వినరాట, ఆయన యొక్క మాటలు అనుసరిస్తున్నానని చెప్పినా వినడాట, ఆయన ఎమ్మడిస్తున్నామని చెప్పినా వినడాట. ఎందుకు? నేను వారికి విముక్తుడునని వినని వారనైనా ఉన్నాను అన్నాడు. ఎందుకట? వారు కడపడి స్థితి ఏమవునో చూచెదను. వారి కడపడి స్థితి ఎలా ఉందో నేను చూసేదని అంటాడు. ఎందుకట? విశ్వాసము లేని పిల్లలాట. విశ్వాసం ఉన్నవారు కాదు, విశ్వాసము లేనటువంటి వారు. విశ్వాసము లేనటువంటి వారు ఏమై ఉన్నారో చూద్దాం ఒకసారి. అదే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధమగుదును, వారు క్షీణించిపోదురు. పరమ తండ్రికి స్తోత్ర. ఏమైతుంటాట? విరోధంగా ఉంటారట. ఎందుకు? నా కోపము ఆ దినమున. ఏ దినమున? ఉగ్ర దినం. అంటే ఆయన వచ్చు సమయంలో చూస్తే ఈయన చెప్తున్నటువంటి మాటలు ఏమై ఉండట? వినడాట. వారు ఎలాంటి వారట? వారు విరోధులు అవుతారంట. వారు క్షీణించిపోతారట.
ఎవరు వారు క్షీణించిపోయేది? వినని వారు, అంతేనమ్మా, విననటువంటి వారు. ఇంకేంటంట, వారి స్థితి, కనపడి స్థితి ఎలా ఉంటుందో కూడా చూడగలను అంటాడు అక్కడ. అందుకొరకే ఇంకా కింద అంటున్నటువంటి మాట, ఆపదల వారికి ప్రాప్తించెను, ఆ దినమున వారు మన ఎలోహిము మన మధ్యన ఉండకపోయినా అందరూ. ఏమంటారట? ఆపద దినం వచ్చింది, దేవుడు మన మధ్యన లేడు, ఉండడు అనుకుంటారట. అంతే ఉందా లేదా వాక్యము? మీరు వాక్యం చూడండి కావాలంటే. అందరూ కనుక ఇక్కడ అంటున్నటువంటి ప్రతి మాట గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. వారు మన ఎలోహిము మన మధ్యన ఉండకపోయినందున, మన మధ్యన ఉండకపోయినందున అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు? ఇక్కడ అమ్మా మన మధ్య లేడంట. ఎవరి మధ్య? అవిశ్వాసుల మధ్య లేడంట. అవిశ్వాసమైన మార్గములో ఉన్నటువంటి వారట, అవిశ్వాసమును నడుస్తున్నటువంటి వారట, అవిశ్వాసమైన మాటలు మాట్లాడుచున్న వారి మధ్య అంట, అవిశ్వాసమైనటువంటి వేషము ధరించుకున్న వారి మధ్య ఆయన ఉండలేదట. తర్వాత ఏమంట ఆయన? కీడులు మనకు ప్రాప్తించును కొందురాట. కీడు ఏమైందటమ్మా? ప్రాప్తించదని అనుకుందిరాట. కీడు మనకు ప్రాప్తించింది అనుకుంటారట. ఎందుకు ప్రాప్తించింది? అసలు కీడు ఎందుకు వచ్చింది అసలు అంటే, ఆయనకి మూర్ఖమైన జీవితము, మూర్ఖమైన విశ్వాసము, అవిశ్వాసంలో జీవించేటువంటి పిల్లలకు ఈ స్థితి కలుగుతూ ఉంది అని ఎవరంటున్నారు ఈ మాటలో? ఎవరంటున్నారమ్మా ఈ మాటలో? అదే 18వ వచనం చూడండి, అదే 31:18 కూడా చూడండి. 31 అధ్యాయం 18, అదే ద్వితీయోపదేశ కాండములోనే. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి హల్లెలూయా. అన్ని విగ్రహాలు అంటే ఏంటి? ఇతర ఆలోచనలు, విగ్రహాలు. ఏంటి ఆ విగ్రహాలు? మీరు చాలాసార్లు చదివారు. ఏంటి ఆ విగ్రహాలు? మీరు గమనించగలుగుతారు. చదువుతారా ఒకసారి? కొన్ని మాటలు మాత్రమే. మార్కు సువార్త విగ్రహాలు ఏంటో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త తీసామమ్మా, 7వ అధ్యాయము 20వ వచనం చూడు. మనిషి లోపల నుండి అనగా హృదయంలో బయలు వెళ్ళినది మనుషుని పరచునా మళ్ళా చదువు మంచిగా. మనిషి లోపల నుండి అనగా అది మనిషి లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని ఇది మాట అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనిషి హృదయములో నుండి. ఫస్ట్ విగ్రహాలు ఏంటో చూడండి ఇక్కడ. దురాలోచన 1, జారత్వము 2, దొంగతనం 3, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమములు, కామ వికారము, దేవదూషణ, అహంభావం, అవివేకము వచ్చును. ఇక్కడ ఇన్ని ఉన్నటువంటి వారు ఇది అవిశ్వాసులు అవుతారా? విశ్వాసులు అవుతారా? చర్చికి వెళ్తున్నారు, భ్రష్టమైన జీవితం కలుగుతున్నటువంటి వారిగా మనం గ్రహించలేకపోతున్నాం. ఇదే దేవదూషణ. చర్చికి పోయే వాళ్ళు ఉండరు. ఎప్పుడు చర్చికి పోయేవారే కానీ ప్రార్థన దినం వచ్చిందని అంటే అనేకమైన పనులు పెట్టుకుంటారు, దాన్ని తప్పిస్తారు. అప్పుడు అవిశ్వాసులు అవుతారా? విశ్వాసులు అవుతారా? విశ్వాసులు అంటే ఏంటి? ఎమ్మడించే వారిని విశ్వాసులు అంటారు, ఎమ్మడించినటువంటి వారిని అవిశ్వాసులు అంటారు. కొందరు అంటారు నాకంతా తెలుసు అంటారు. ఏం తెలుసు? మొన్న దినాన్ని చెప్పుకున్న ఒక సామెత, నక్క సామెత. మా అమ్మ పెట్టిన కంతలోకి నువ్వెందుకు వస్తావు? కంతే మిగిలిపోద్ది తప్ప ఏమీ ఉండదు మనకి. అందుకొరకే ఇక్కడ చెప్పే ప్రతి మాటను మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. యోబు గ్రంథము చూడండి ఒకసారి. యోబు గ్రంథము
13:24 కూడా ఒక మాట అంటాడు. ఆయన ఎట్లా అనుకోనేను, నేను వారికి విముక్తుడనై వారి కడపటి స్థితి ఏమగునో ఇదట. అది ద్వితీయోపదేశ కాండంలో చదివాను, యోబు గ్రంథంలో చదువుతాను చూడండి. నీవెలా నీ ముఖమును మరుగు చేసుకుంటివి, నన్నెలా నీకు పగవానిగా ఎంచుకున్నావు. చూసావా అమ్మ, ఎక్కడ చూస్తున్నావరా? 13:24 ఎక్కడ అంటే అక్కడ నీవు విముక్తుడవును మరుగు చేసుకొంటివి. ఏం చేశాడట? ఆయన మన చూడటం కాదు, మనమే ఆయన చూడట్లేదట, ఆయన గ్రహించట్లేదట, ఆయన వెరగట్లేదట, ఆయన స్తుతించట్లేదట. ఆయన విముక్తుడు అయి ఉంటివి, నేను ఎలా నీకు పగవానిగా ఎంచుకుంటివి. నేను నీకు పగవాన్నా? ప్రేమ గలవాడిని కదా, నేను లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు కదా. మెస్సియా లోకమును ఎంతో ప్రేమించను చెప్పాడు కదా. ఆయన ఈ లోకానికి ప్రేమమయుడే. మరి ఆయన మాట వినకుండా, ఆయన యొక్క మార్గము నడవకుండా, ఆయన గ్రహించకుండా నువ్వు ఎలా ముఖము మరుగు చేసుకుంటువి? అందుకొరకే ఇక్కడ అంటున్నటువంటి మాటలు అన్నమాట. ఇంకొక మాట కొలుసని చూడండి, అక్కడే అదే యోబు గ్రంథము 34వ అధ్యాయము 29 చూడండి. ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింప గలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయనను చూడగలవాడెవడు? అది నేల అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే. ఇదండి మాట, ఇది మాట. వాక్యము గ్రహించాల రిఫరెన్సులు గమనించండి. దయతో ఏదో యాడ్ చేశాను, సంజయరావు వాక్యం పంపాడు కదా, ఏదో టక్కన నొక్కి వదిలేద్దామని కాదు, అక్కడ గమనించాలి. వాక్యాన్ని గ్రహించండి ఫస్ట్ దయతో. ఏది ఏమైనా గ్రహించాల్సినటువంటి అవసరత మనకి లేదని మాత్రం అనుకోవాల్సినటువంటి అవసరత కాదు. అందుకే ఒక మాట అక్కడ మనం చూసినట్లయితే, ఒక మాట మనం గ్రహించాల్సినటువంటి అవసరత మనకుంది. ఇక్కడ ఎవరాట వీరు? అమ్మ, ఎవరాట వీరు? అవిశ్వాసులైనటువంటి పిల్లలు, అవిశ్వాసులైనటువంటి విశ్వాసులు, అవిశ్వాసమైనటువంటి తన మార్గంలో నడిచేటువంటి వారు అన్నమాట. ఇకపోతే రెండవ దానికి వద్ద అల్ప విశ్వాసము. మత్తయి స్వార్త తీసావా తల్లి? 8వ అధ్యాయము 26 8వ అధ్యాయము. బాగా గమనించాలి ఇక్కడ. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దెంపగా హల్లెలూయా, అది మిక్కిలి ఆయనో. పరమ తండ్రికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ వాక్యాన్ని గమనించాల్సినటువంటి అవసరత మనకి ఎంతైనా లేకపోలేదు. సముద్రం మీద తన శిశువులైనటువంటి వారు 2 మంది ఇక్కడ ప్రయాణంలో ఉంటున్నట్లు కనపడతా ఉంది. అయినప్పుడు వారు ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ రాత్రి ఏం జరిగిందమ్మా? గాలి తుఫాను బహుగా విస్తారమైనటువంటి శ్రమ ప్రారంభమైందట. శ్రమ ప్రారంభమైనప్పుడు ఏం చేశారు? మరి మెస్సేవారు ఎక్కడ ఉండమ్మా? ఆయన పక్కనే తలగడ ఉన్నాడట, అంటే పడుకొని ఉండట పక్కనే. మీరు 14లో చదివితే మీకు అర్థమవుతుంది. కనుక ఆయన తలగడను పడుకొని ఉన్నాడట, వారి పక్కనే పడుకొని ఉండట. అయినప్పుడు ఇక్కడ ఏం చేశాడట? అల్ప విశ్వాసులు అంట భయపడుతూ ఏం చేశారట? వారు అక్కడ సముద్రం మీద మిక్కిలి అలలు లేచినందువలన గజ్జ 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 వణికిపోతున్నారట. ప్రియమైనటువంటి వాళ్ళారా, గాలి అనక నీకు సంబడించేటువంటి శ్రమ, వాననగా నిన్ను తడిపి అనేక రకరకాల వణికి జ్వరముతో
వణికి ఆ అనేక రీతిగా నలగొట్టేటువంటి వాన అనగా నిన్ను నిన్ను వెంబడిస్తున్న నీ శ్రమలో, నీ యొక్క అల్పమైనటువంటి పనులు, నిన్ను వేధిస్తున్నటువంటి ఇబ్బందులు, నిన్ను వేధిస్తున్నటువంటి అనేకమైన క్రియలు అవే గాలివాన. అవే గాలివాన. గాలి అంటే ఇసిరి ఎక్కడో ఇసిరేస్తుంది. వాన అంటే నిన్ను కంప్లీట్గా తడిపి గచ్చగచ్చ వణికిస్తుంది. అంటే నువ్వు వణికి అటువంటి ప్రమాద పరిస్థితి నీకెప్పుడు సంభవించలేదా? అయినప్పుడు ఆయన నువ్వు ఎందుకు మరుగు చేసుకుంటున్నావో నువ్వు గ్రహించవా? నువ్వు ఆయన ఎందుకు తెలుసుకొనకపోవట్లేదో నువ్వు అసలు ఒక్కసారైనా గ్రహించాల్సినటువంటి అవసరత నీకు లేదా? అందుకొరకు ఇక్కడ శిశువులు అంటున్నారు, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి. ఏంది రక్షించేది? ఇది ఏమై ఉన్నారటమ్మా? వారు ఆయన చూడలేదు, ప్రక్కన రక్షకుడు అన్న సంగతి చూడలేదు. ఆయన ప్రమాదమును రక్షించేవాడని ఎరగట్లేదు. ఆయన అపాయ పరిస్థితిలో ఉన్నామన్న సంగతి వీరు ఎరుగున్నారే కానీ అపాయమును తొలగించే రక్షకుడు ఉన్న సంగతి వీరు ఎరగకున్నారు. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట ఉంది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన వెడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఇందుము ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందుమో హల్లెలూయా. ఇక్కడ ఏ విధంగా ఉన్నారట? అల్ప విశ్వాసులు. అల్పమో మేము ఈరోజు ఏం చేయాలి? నీ దేవుళ్ళు అంటే నా పరమతంలో నేనుంటే నాకు అన్ని పెట్టగలడు, నాకు అన్ని ఇవ్వగలడు అనే ఒక నిశ్చయమైనటువంటి ఒక దృఢమైన నమ్మకం నీకు కలిగి ఉన్నదా? నీకు దృఢమైనటువంటి విశ్వాసంలో నువ్వు ఉన్నావా? నువ్వు దృఢమైనటువంటి నమ్మకంలో నువ్వు ఉన్నావా? నువ్వు పొద్దుగుగితే ఏం చేయాలనో, తెల్లారితే ఏం చేయాలనో లోకములు వెతుకుతూ ఉన్నావు. ఎంతవరకు ఎదుగుతారు? ఏం తిందుము, ఏం తాగుదుము, ఏం ధరించుదుము, ఏం సంపాదించుదాము, ఎవరిని ముంచుదా అని, ఎవరి నెత్తిన చేయి పెడదా అని, ఎవరిని ఆడుదా అని. ఇదే నా దేశిస్తే నన్ను సృష్టించిన సృష్టికర్త అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ సృష్టికర్త నేను మర్చిపోతున్నాను, ఆ సృష్టికర్త నేను చూడలేదు, ఆ సృష్టికర్తను నేను విడిసిపోయాను, ఆ సృష్టికర్త నా పక్కనే ఉన్నాడు కానీ ఆయనతో నేను మాట్లాడట్లేదు అనగా ఆయన నేను ప్రార్థన చేయట్లేదు, నా శ్రమలు తీసేయమని అడగట్లేదు అని ఒక్కసారైనా నువ్వు గ్రహించగలిగిన ఆలోచన నీకు రావటం లేదా? అయినప్పుడు నీ శ్రమలు ఎలా పోతాయి? నువ్వు విశ్వాసులు ఎలా అవుతావు? అందుకే వీరేం చేశారు? అల్ప విశ్వాసులు అన్నారు. వీరిని ఎవరు అన్నారమ్మా? అల్ప విశ్వాసులు అంటే ఇనినటువంటి వారు, అంటే మూర్ఖమైన ఆలోచన అనమాట. దేవుడు చేస్తలేతి, నేను వెళ్ళండి, నేను పోంది నాకు కడుపు నిండుతుందా, నేను చేయండి కడుపు నిండుతుందా, నేను అక్కడ చేయండి నాకు 10 రూపాయలు వస్తున్నాయా? ఇలాంటి ఆలోచనలు తప్ప మరొకటి లేదు. ఇది అంతటి కారణం ఏంటంటే అల్ప విశ్వాసులు. ఏలియా అరణ్యములో ప్రార్థన చేస్తున్నట. రాజుల గ్రంథంలో ఉన్న మాట. ఎందుకు? యజబేలి అనేటువంటి ఆమె ఆ రోజుల్లో శ్వాసలు అనబడి వారందరిని కూడా అనేక హింసకు గురి చేస్తున్నారు. అప్పుడు ప్రవక్త ఎవరు? ఆయన కూడా చంపేద్దామని చెప్పి తన బండవుతులను అందరిని పంపించినప్పుడు ఆ ఏలియా గారు అక్కడికి వెళ్ళాడట. మంచి అరణ్యములకు వెళ్ళి ఆయన తలదాచుకున్నట, ప్రార్థన చేస్తుండట. అక్కడ నిత్యం ప్రార్థన చేస్తుంటే పొద్దుగుతులు తెల్లారుతుంది. మరి అన్నం ఎట్లా ఆయనకి? మరి అడవిలో ఎవరు పెడతారు? ప్రార్థన చేశాడట. కాకులతో అన్నం పంపాడట. తెలియదా? అల్ప విశ్వాసులారా, వాక్యము తెలియదా? వాక్యము గ్రహించవా? వాక్యమును అనుసరించరా? వాక్య ప్రకారం ప్రార్థన చేయరా? అయితే మీరే మూర్ఖమైన పిల్లలు మీరే, అవిశ్వాసులైన వారు మీరే. ఇక అంతకంటే మనం ఏం చెప్తాం? నాకు టైం అయిపోతుంది, త్వరగా చూద్దాని. ఇకపోతే 3వ దానికి వద్దాయి. బలహీనమైన విశ్వాసం అట. బలహీనులాట. బలహీనమైన విశ్వాసం. చూద్దాం ఒకసారి రోమపత్రిక 4వ అధ్యాయము
19వ వచనం చూద్దాం. రోమపత్రిక 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతత్వమై మైనట్టును శార గర్భమును మైనట్లును ఆలోచించెను గాని ఆ విశ్వాసము వలన ఎలోహిము వాగ్దానమును గూర్చి సందేహింపక యావే మహిమపరిచి ఆయన వాగ్దానము హల్లెలూయా. శారమ్మంట వృద్ధాప్యములో ఏమైందటమ్మా ఇటును శరీరం ఇలా సాగుతుందంట. అదే మృతల పడుతున్న శరీరం అంట, మృతల పడుతున్నటువంటి యొక్క శరీరం అంట, వయసు ఉడికిపోతున్న శరీరం అంట, శాతగాని స్థితి కలిగినటువంటి శరీరం అంట. ఆ టైంలో ఏమైందట శారమ్మతో అంటాడట, ఏయ్ శారా నువ్వు గర్భం ధరిస్తున్నావు జాగ్రత్త అన్నాడట. ఇటేనా ఇటు చూడండి, నా శరీరం వేలాడి పడిపోతుంది, నేను వృద్ధురాలును, ఈ శరీరం నుండి నేను సంతానమును తీయగలనా? సందేహమా కాదా? ప్రియమైనటువంటి అల్ప విశ్వాసులైనటువంటి మీకు, బలహీనమైన విశ్వాసులైనటువంటి మీరు, అలాంటి బలహీనమైనటువంటి 100 ఏళ్ల వయసు గల ఈమె శారమ కలిగిన శరీర బలహీనత మృతములన్నట్లుగా శార గర్భమును ఏ విధంగా ఆ మృతులు అంటే మృతలతో ఉన్నటువంటి శరీరము గల స్త్రీకి ఏ విధంగా గర్భము ధరించిందో అంతట సామర్థ్యము గల మాత్యము గల దేవుడు, మాత్యము గలనటువంటి యేసు మెస్సియా నీ కార్యము చేయలేడా? నువ్వు కోరింది ఇవ్వలేడా? నువ్వు శ్రమలో ఉన్నావంటే నిన్ను రక్షించలేడా? నువ్వెక్కడో నిన్ను బంధింపబడ్డావంటే ఇడిపించేవాడు కాడా? నువ్వు ప్రార్థన చేయి, ఏలియా వలె నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు అవిశ్వాసంగా ఉంటారు అని వాక్యము తెలియపరచబడుతుంది. అదే రోమపత్రిక 21వ వచనం కూడా చూడండి. ఎలోహిము మహిమపరచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెనో. పరమతండ్రి స్తోత్రం. అప్పుడు అంత వృద్ధాప్యములో ఉన్నటువంటి శారమ్మ ఏం చేసిందటమ్మా? ఆయన వాగ్దానమును బట్టి యేసు మెస్సియా వారు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును బట్టి ఏం చేసిందట? ఆమె రూఢిగా విశ్వసించిందట. ఆ మాటను లక్ష్య పెట్టిందంట. ఆ మాట పట్ల నమ్మకం ఉంచిందట. ఆ మాట పట్ల ఎంతో ధైర్యంగా ఉందంట. అప్పుడు ఆమె విశ్వాసము వలన ఏమైందట? బలము నొందిందంట. ఏమైందమ్మా? బలము నొందిందంట. అందుకొరకు నీకు విశ్వాసం ఉంటే నీకు ఉండదా బలము? నీకు విశ్వాసం ఉంటే నీకు ధైర్యం ఉండదా? నీకు విశ్వాసం ఉంటే రక్షణ ఉండదా? నీకు విశ్వాసం ఉంటే నీకేం కావాలా? ఇది దొరకవా? చూద్దాం. అదేవిధంగా త్వరగా వెళ్ళిపోదాని మృతమైనటువంటి విశ్వాసం అట. చూద్దాం. 4వది యాకోబు పత్రికలో యాకోబు పత్రిక తీసారమ్మా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం బాగా గమనించాలి ఇక్కడ. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే
ఒంటరిగా ఉండి అది ఒంటరిగా ఉండి మృతమైన అగునో. పరమ తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఏమైతుందట? మృతమైనది. విశ్వాసము లేని క్రియలు మృతమైపోతున్నాయి అంట. విశ్వాసము లేని నడవడిక అది సచ్చుబడిపోతుందంట. విశ్వాసము లేని నమ్మకము అపనమ్మకమైపోతుందంట. విశ్వాసము లేని బలము బలహీనమైపోతుందంట. విశ్వాసము లేనటువంటి నీ నమ్మకము హీనమైపోతుందంట. యాకోబు చదివిస్తున్న మాట గమనించాలి అక్కడ. అందుకొరకే 18వ వచనం కూడా ఏమంటుందో చూడు. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నదని నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుచునని. హల్లెలూయా. ఇదేంటి అన్యాయం కాదా? నీకు కనపడ్డ విశ్వాసములో నీ క్రియలు జరిగినట్టు నాకు కూడా క్రియలు చూపించు, నాకు అలా చెయ్యి, ఎలా చెయ్యి. ఏంది ఆ బెంకాలు? చేతగాని బెంకాలు కాదా? ఏంది అవిశ్వాసమైన జీవితం కాదా? బలహీనమైనటువంటి నమ్మకం కాదా? అట్టి జీవితంలో ఉంటూ పరమ తండ్రి ఎలా మనని బలపరచడానికి ఆయన ఎంత బలిష్ఠుడిగా ఉంటాడు మనకి. అందుకొరకు 5వ చూద్దాం. వ్యర్థమైన విశ్వాసం అంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక తీసావా తల్లి? 2వ అధ్యాయం 17వ వచనం. 15వ అధ్యాయం 14వ వచనం. 15-14. 1 కొరింథీ. మరియు మెస్సియా లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఇక్కడ ఆవుదాయి. నీవు చేస్తున్న స్వస్థత కానీ, నువ్వు కోరుకున్న ప్రతి కార్యము కానీ, నువ్వు చేయవలసినటువంటి నీ ద్వారా జరిగే ప్రతి క్రియలో ఏమైనాట? వ్యర్థమే. ఎందుకు అర్థమైతేనట? వ్యర్థమే. మీ విశ్వాసమును వ్యర్థమే. విశ్వాసము లేని ప్రయత్నం వ్యర్థమే. విశ్వాసము లేని విశ్వాసము వ్యర్థమే. విశ్వాసము లేని విశ్వాసులే కారు. ఒక వారం మందిరానికి వస్తే ఒక వారం రాదు. ఫోన్ చేస్తే మరి ఫోను చర్చికి గుర్తుండదు. ఫోన్ చేయకపోతే చర్చి అర్థం కాదు. ఫోన్ చేయకపోతే మెస్సీ వారు గుర్తే రాడు. ఈరే నా విశ్వాసులు. ఇది ఎవరాటమ్మా? ఇదే విశ్వాసులాట. వ్యర్థమైన విశ్వాసులు, వ్యర్థమైన విశ్వాసులు. యాశ్వమిస్య వారు ఒక రోజు ఏమన్నాడో తెలుసా? మా టైం చూసుకో. ఏమండో తెలుసా? ఒక ప్రాంతంలో వెళ్తున్నాడట. చెప్పాను. ఒక ప్రాంతంలో వెళ్తున్నాడట. అప్పుడు ఆయన అన్నాడంట, చెట్టు పచ్చగా చూసినట. ఆ పచ్చగా కనిపించినటువంటి చెట్టును చూసి ఈ చెట్టు దగ్గర పోయారికి ఏమీ లేవాట. యాశ్వమిస్య వారు ఏమన్నాడట? ఇది కాయలు పూయదు, బలిష్టంగా ఉన్నది, అలంకరణగా ఉన్నది, కంటి నిండా కనపడుతుంది. ఇది నిలబడ్డ స్థానమే వేస్ట్ అయింది, అది పనికిరాదు, దాన్ని త్వరగా నరికి అగ్గిలో కాల్చిపోయి అంటాడు. ఫలించినటువంటి వారు, తన క్రియలో రుజువు చేయలేనటువంటి వారు, తన విశ్వాసమును రుజువు చేయలేనటువంటి వారు, తన విశ్వాసములో నమ్మకం లేనటువంటి వారు నరకబడినట్లే. మీ జీవితము నరకబడినట్లే, మీ ప్రయత్నం నరకబడినట్లే, మీ క్రియలో నరకబడినట్లే. మీకున్న సర్వ సమస్తమును మరుచుకోవాల్సిందే. అందుకొరకు చూద్దాం, 6వ చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక చూసారమ్మా? 2:5. నేను శరీరములో 2:5. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను. ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను మెస్సియనందలి
మీ స్థితి విషయములోను చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమై ఉన్నాడమ్మా? స్థితి చూస్తున్నాడు. నీ పరిస్థితులు చూస్తాడు, నీ నడవడిక చూస్తాడు, నీ ఆలోచన చూస్తాడు, నీ ప్రయత్నం చూస్తాడు, నీ విశ్వాసం చూస్తాడు. ఇంకా అనేక రీతిలుగా చూస్తున్నాడు నిన్ను, అనేక రీతిలుగా చూస్తున్నాడు నిన్ను, అనేకమైనటువంటి రీతిలో నిన్ను పరిశీలిస్తున్నాడు. నేను శరీర విషయములో ఏమన్నాడట? నేను శరీర విషయములో దూరంగా ఉన్నాను. నీ శరీరము ఈ లోకములో లోకాశల్లో ఉండవు, నీ శరీరము లోకక్రియల్లో ఉండవు, నీ శరీరము ఈ లోక సంబంధమైనటువంటి విధంగా విధంగా ఉంటే ఎందుకంటాడు? లోక విషయములో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను మెస్సియనందని మీ స్థితి విశ్వాసమును చూచి హల్లెలూయా. మీరు ఉన్నారు, విశ్వాసంలో ఉన్నవారు మిమ్మల్ని చూసి నేను ఆనందిస్తున్నాను. నేను ఎలాగనేది లేదు. ప్రియమైనటువంటి వారులారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రీతిలుగా కనపడతా ఉన్నాయి. చూచారా? మీరేమై ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నిజంగా స్థిర విశ్వాసము కలవారై ఉన్నారా? లేక నిష్పట్లమైనటువంటి విశ్వాసము కలవారై ఉన్నారా? ఇంకా అమూల్యమైన విశ్వాసం కలవారై ఉన్నారా? లేక గొప్ప విశ్వాసము కలవారై ఉన్నారా? ఇవన్నీ రిఫరెన్స్లే. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:5 మనం చదవకమ్మా. తర్వాత అదేవిధంగా లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనం, అదేవిధంగా 9వ అధ్యాయ మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, రెండో పేతురు పత్రిక 2:1వ వచనము, అదేవిధంగా యోధ 1వ అధ్యాయము 10వ వచనములో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఇట్టి విశ్వాస క్రియలో మృతము కావా? విశ్వాసము లేనటువంటి విశ్వాస అనిపించుకోవటము దేవుని వెలుగుకి దూరంగా ఉన్నట్లు కాదా? నువ్వు చీకట్లో ఉన్నావే తప్ప వెలుగు నువ్వు చూడవు. వెలుగును ఆకర్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీకు వెలుగు దొరకదు. అందుకొరకే ప్రియమైనటువంటి వారులారా, మన విశ్వాసమును బట్టి మనకిచ్చే అటువంటి క్రియలను మనం పొందటానికి ఇదే మనకి నిజమైన విశ్వాసులకు నిజమైనటువంటి మార్గము ఇదే. అందరికీ నా వందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నాను. మీరందరూ గమనించాలని ఆశపడుతున్నాను. వందనాలు.